పట్నాన్ని చూసేటోళ్ల కోసం కొత్త సౌలతులు చేసింది రాష్ట్ర పర్యాటక శాఖ. మబ్బులకెళ్లి పట్నం అందాలు చూసే ఏర్పాట్లు చేసింది. జాయ్ రైడ్ పేరుతోటి హెలికాప్టర్ ద్వారా పట్నంలో ఉన్న పర్యాటక ప్రాంతాలని చూసే అవకాశం కల్పించింది. హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ అందాలు ఎట్లున్నాయో ఇంకిన్ని వివరాలు హరిత చెప్తుంది. స్టార్ట్ అయిపోయినాయి. అందరూ ఫస్ట్ సమ్మర్ అనగానే ఎక్కడికైనా టూరిస్ట్ ప్లేస్లకు వెళ్దాం అనుకుంటున్నారు. అయితే హైదరాబాద్కి వచ్చేటోళ్లకు తెలంగాణ టూరిజం శాఖ కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి గాలి మోటార్ ద్వారా ఒక చక్కని రైడ్ ని కండక్ట్ చేస్తుంది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు గాలి మోటార్ వస్తుంది. అయితే ఈ రైడ్ అందులో ఉండబోతుంది. ఆ గాలి మోటార్ ద్వారా హైదరాబాద్ లోని టూరిస్ట్ ప్లేస్లన్నీ చూసే విధంగా అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ రైడ్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను, నాతో రండి. తెలంగాణ టూరిజం శాఖ హైదరాబాద్ టూరిస్టుల కోసం ప్రత్యేక జాయ్ రైడ్ ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం ఈ గాలి మోటార్ లో ఎక్కాము. ఇక్కడ చూసుకుంటే కనుక నెక్లెస్ రోడ్ నుంచి ఈ జాయ్ రైడ్ స్టార్ట్ అవుతుంది. దాదాపు 10 నిమిషాల పాటు అంటే ఈ జాయ్ రైడ్ లో హైదరాబాద్ లోని ఫేమస్ టూరిస్ట్ ప్లేస్లన్నీ కూడా పైనుంచి చూసే విధంగా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చే డొమెస్టిక్ టూరిస్టులు కావచ్చు, ఫారెన్ టూరిస్టుల కోసం ఈ హైదరాబాద్ అందాలని మీది నుంచి చూసేలాగా ఈ జాయ్ రైడ్ ఏర్పాటు చేసామని ఆర్గనైజర్ చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ మొత్తం కూడా ఏరియల్ వ్యూ ద్వారా చూస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే కనుక హైదరాబాద్ లోని పలు పర్యాటక ప్రాంతాలు కావచ్చు, అలాగే కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఏరియల్ వ్యూ ద్వారా చూడొచ్చు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు రోడ్ ప్రయాణం చూశారు, అలాగే బోటింగ్ హుస్సేన్ సాగర్ లో చూశారు. కానీ హైదరాబాద్ ని ఇలా గాలి మోటార్ లో ఎక్కి చూడటం అనేది కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు. దాదాపు 2 years నుంచి ఈ జాయ్ రైడ్ ని కండక్ట్ చేస్తున్నారు టూరిజం శాఖ వాళ్ళు. ప్రస్తుతం మనం చూస్తున్నాం బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం బోటింగ్ ద్వారా వెళ్ళి చూసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ కొత్తగా హెలికాప్టర్ ద్వారా చూసే మంచి ఆపర్చునిటీ కలిగింది. చూడొచ్చు మనం హైదరాబాద్ అందాల్ని ఇంత బాగా అద్భుతమైన వ్యూ కోసం ఈ కొత్త రకమైన టూరిస్ట్ స్పాట్ టూరిజం ఇట్లాంటి కొత్త అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం మనం చూస్తే అద్భుతమైన విజువల్స్ ని మనం చూసే విధంగా ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఎలా ఉంది సిటీ అనేది అంతా కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ గాలి మోటార్ ద్వారా ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. హైదరాబాద్ వ్యూ మొత్తం కూడా ఏరియల్ వ్యూ చూసే విధంగా ఇది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఈ జాయ్ రైడ్. ప్రస్తుతం మనం చూస్తున్నాం చార్మినార్, అద్భుతమైన కట్టడం. హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్. చార్మినార్ అందరు కింది నుంచి చూశారు, కానీ ఈ జాయ్ రైడ్ ద్వారా మాత్రం పైనుంచి చూసే విధంగా ఈ అవకాశాన్ని కల్పించారు. ఎంతో అద్భుతంగా సిటీ మొత్తం కూడా ఈ కాంక్రీట్ జంగిల్లా ఉండే హైదరాబాద్ మొత్తంని కూడా ఈ ఏరియల్ ద్వారా చూడొచ్చు. ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ హైదరాబాద్ లోని ప్రాచీన కట్టడాలు కావచ్చు, అలాగే హైదరాబాద్ సిటీ మొత్తం కూడా అద్భుతంగా కనిపిస్తోందని చెప్పొచ్చు. దాదాపు 3500 ఛార్జ్ చేసి మాత్రం చేస్తున్నారు. టూరిస్టులకి అందుబాటు ధరల్లోనే 10 నిమిషాల పాటు హైదరాబాద్ సిటీలోని ప్రముఖ ప్రాంతాలని ఈ హెలికాప్టర్ టూరిజం ద్వారా చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. హైదరాబాద్ వాసులెక్క కాదు, ఇక్కడికి వచ్చే టూరిస్టులకు కూడా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే స్టేడియంస్ కానీ హైదరాబాద్ ప్రాచీన కట్టడాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నాం మూసీ నది. పైనుంచి చూస్తే హైదరాబాద్ మధ్యలో ఒక నది ప్రవాహం ఎలా ఉందో ప్రస్తుతం మనం చూడొచ్చు. అలాగే సిటీ మొత్తం కూడా ట్రాఫిక్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్న రోడ్ వే మొత్తం కూడా చాలా దగ్గర నుంచి చూసే విధంగా అవకాశాన్ని కల్పిస్తున్నారు. హైదరాబాద్ అందాలని హెలికాప్టర్ ద్వారా చూసేందుకు ఈ జాయ్ రైడ్ ఏర్పాటు చేశారు. ఈ జాయ్ రైడ్ ద్వారా హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్, అలాగే బుద్ధుడి విగ్రహం, చార్మినార్, అసెంబ్లీ వంటి ప్రముఖ టూరిస్ట్ ప్లేస్లన్నీ కూడా, సాలార్జంగ్ మ్యూజియం వంటి టూరిస్ట్ ప్లేస్లన్నీ పైనుంచి చూసే విధంగా ఈ హెలికాప్టర్ రైడ్ని అందుబాటులోకి తెచ్చింది టూరిజం శాఖ. అలాగే ట్యాంక్ బండ్ పక్కకే ఉన్న మనం చూడొచ్చు జాతీయ జెండా కూడా ఇప్పుడు ఒక కొత్త టూరిస్ట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఏరియల్ ద్వారా ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చే టూరిస్టులు కూడా ఇట్లాంటి కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ చేయడం ద్వారా కూడా హైదరాబాద్కి మరింత టూరిస్టులు పెరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. తెలంగాణ టూరిజం శాఖ
మరింతగా ఈ శాఖను అభివృద్ధి చేసేందుకు ఇట్లాంటి కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ టూరిస్ట్లని అందుబాటులోకి తెస్తోందని చెప్పుకోవచ్చు. చూశారు కదా హైదరాబాద్ హెలికాప్టర్ రైడ్ ఎంతో అద్భుతంగా ఉంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేసే విధంగా ఈ జాయ్ రైడ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ వాసుల కోసం 3 రోజుల పాటు ఈ జాయ్ రైడ్ అందుబాటులో ఉండనుంది. ఆ తర్వాత మేలో మళ్ళీ ఈ జాయ్ రైడ్ తీసుకొస్తామని ఇండివెల్ ఏవియేషన్ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి హైదరాబాద్కి వచ్చే టూరిస్టులే కాదు, హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ జాయ్ రైడ్ని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. కెమెరా పర్సన్ మహేష్తో